చాలా బాగుందండి మూవీ అయితే. నాకు ఫైటింగ్ సీన్స్ అన్ని చాలా బాగా నచ్చాయి. 1000 కోట్ల పైన కలెక్ట్ చేస్తే తగ్ లైఫ్. కమల్ హాసన్ గారు అభిమానిగా చెప్తున్నా, ఈ సినిమా మించిన సినిమా లేదు. ద బ్లాక్ బస్టర్ మూవీ అన్న, ఇస్ రప్పర్ సినిమా అన్నమాట. నిజంగా చెప్తున్నా, ఒరిజినల్ కంటెంట్ అన్నమాట. ఇది పాన్ ఇండియా కంటెంట్ అన్నమాట. హైలైట్ ఉంది. స్టోరీ కూడా బాగుంది. అంత సినిమా అయితే హైలైట్. అంత డైరెక్టర్ కూడా బాగా చేశారు, అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి, అండ్ హీరోయిన్ కూడా బాగా చేశారు. సో బాగుంది, నాకైతే బాగా నచ్చింది మూవీ వచ్చేసి. అమ్మో కమల్ హాసన్ దండం భయ్యో, చింప పడేసాడు. అసలు విక్రమ్ 2 ఈ సినిమా అంత బాగుంది. అసలు సింపుల్గా పర్ఫార్మెన్స్ అయిందన్న. నేను ఈ టైపు ఎక్స్పెక్ట్ చేయాల. కింగ్ కాంగ్ ట్రైలర్ చోటు చూపించే లోపల సీట్లు చిరిగిపోతున్నాయి. సూపరు. అంటే ఫ్యామిలీస్ లేడీస్ అట్లేం లేదండి. ఈ సినిమాలో కాంటెంపరీ ఇష్యూస్ తీసుకున్నారనమాట. కులం. పుష్ప 2 కంటే బాగుంది. తగ్ లైఫ్. కమల్ హాసన్ గారి ఫ్యాన్స్కి అయితే పిచ్చి పూర్ణంగా వచ్చాడు. నేషనల్ కూడా ఖచ్చితంగా వస్తుందండి. నా ఫ్యామిలీ కోసం చిన్న పిల్లగాడి నుంచి ముసలామి వరకు ఈ సినిమా చూడొచ్చు. బెడ్ మీద చచ్చిపోతున్న ఆయన కూడా లేచి ఈ సినిమా కూర్చోబెడితే లేచి ఎగురుతాడు. చింపు కానీ త్రిష కానీ చింపి ఆరేశారు. అసలు ఈ రేంజ్లో ఆ త్రిష గ్లామర్ ఏందన్న బాబు, రాత్రి కళ్ళపోతుంది నాకు. చింపేసింది. చాలా బాగుంది. 1000 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది తగ్ లైఫ్. తగ్ లైఫ్ 2 కూడా ఉంది. అదిరిపోయింది సినిమా. అసలు ఈ వయసులో ఆ ఫైట్ చేయడం ఏందన్న బాబు, గాల్లో కొడతాడు, ఆకాశంలో కొడతాడు, ఇరగ తీసిచ్చారు. అసలు ఆ కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది.